హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కిషిందర్ ఆన్లైన్ అకాడమీ సార్. చాలా మంది చాలా రకాలుగా అనేక రకాల థియరీ చదువుతుంటారు సార్. మనకు ఎగ్జామ్ లో మోడల్ పేపర్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్ సార్. ఇలాంటి బిట్లే సార్ రేపు పోటీ పరీక్షలు మనకు అడిగేది. ఇలాంటి బిట్లపై ఎగ్జామ్ లో ప్రధాన మనకి ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది సార్. ఎంత చదివింది ముఖ్యంగా సార్. ఇక్కడ ఎగ్జామ్ హాల్లో ఒక అవగాహన ఉండాలి సార్. ఇక్కడ 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి సార్. ఇవే సార్ ఎగ్జామ్ లో అడిగే మనకు ఎక్స్పెక్టెడ్ అంశాలు సార్. ఇలాంటి అంశం ఇచ్చండి సార్. మహిళల హక్కులపై దాని రికార్డుపై విమర్శలు వస్తున్నప్పటికీ మహిళల స్థితిపై యుఎన్ఓ కమిషన్ కు అధ్యక్షత వహించడానికి ఏ దేశం ఎంపిక చేయబడింది? మహిళా పౌరం విభాగానికి సార్. ఏ దేశం అండి? బంగ్లాదేశ్ కాదండి. బంగ్లాదేశ్ కు షేక్ హసీనా 5 సార్లు ప్రధానమంత్రి అండి. పాకిస్తాన్ కాదండి, షబాజ్ షరీఫ్ 24సారి ప్రధానండి. ఇరాన్ సార్ ఇక్కడ మహమ్మదీ నెజాద్ సార్ లాస్ట్ ఇయర్ నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్. ఓకే, ఆన్సర్ ఏందండి ఇక్కడ? సౌదీ అరేబియా సార్. ఈ మధ్యనే త్వరలో రేపు జరగబోతున్న మిస్ యూనివర్స్ పోటీలో కూడా సౌదీ అరేబియా తొలిసారిగా పాల్గొనబోతుంది. ఈ కంట్రీ నుండి రూబీ అంటే రూబీ ఆల్కా తాని తొలిసారిగా పాల్గొనబోతుంది. ఈ మధ్య కాలంలో మహిళలకి డ్రైవింగ్ లో పర్మిషన్ ఇచ్చారు, బిజినెస్ లో పర్మిషన్ ఇచ్చారు, మహిళలకి ఓటు హక్కును కూడా కల్పించింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనలో మార్పు రావాలనే లక్ష్యంతో ఇది సౌదీ అరేబియా ముందుకు పోతుంది సార్. ఇది అంతర్జాతీయ సంబంధాల నుండి గ్యారంటీగా ఇక్కడి నుంచి పోటీ పరీక్షల్లో మన ఫోకస్ చేస్తాడు సార్. ఓకే, మరొకటి సార్ ఇక్కడ ఏందండి? ఇక్కడ కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి భారతదేశంలో మొట్టమొదటి చిన్న స్థాయి ధృవీకృత సహజ వాయు యూనిట్ ను ఎక్కడ ప్రారంభించారు సార్? మహారాష్ట్రంలో 2024 సంవత్సరం సార్ అరేబియా సముద్రం మీద అది పొడవైన వంతెనను ప్రారంభించారు సార్. మధ్యప్రదేశ్ సార్ ఇక్కడ మార్చి 1 నాడు ఇక్కడ ప్రపంచంలోనే ఉజ్జయినిలో తొలి వేద గడియారాన్ని ఇక్కడ ప్రారంభించారు సార్. రాజస్థాన్ సార్ ఇక్కడ ఈ మధ్య ఇక్కడ అంతరించిపోతున్న ఇండియా గ్రేట్ బస్టర్డ్ పక్షుల యొక్క సంరక్షణ కోసం సుప్రీంకోర్టు కమిటీ నియమించిందండి సార్. ఇక్కడ ఆన్సర్ ఇది గుజరాత్ రాష్ట్రం సార్. ఈ దేశంలో తొలి సోలార్ విలేజ్ ఇది మెదేరా ఇక్కడే సార్. ఈ దేశంలో తొలి డిజిటల్ గ్రామ పంచాయతీ అకోదర సార్. ఇది అకోదర కూడా ఇక్కడే సార్. ఈ దేశంలో సార్ ఇక్కడ మరి ప్రధానంగా సార్ ఇక్కడ ఓకే ఈ జామానగర్ లో సార్ ఇక్కడ జామానగర్ లో WHO సహకారంతో ఒక గ్లోబల్ ట్రెడిషనల్ మెడికల్ హబ్ యొక్క నిర్మాణం కూడా ఇక్కడే జరుగుతుంది సార్. ఇక్కడ జామానగర్. వీటిపైన రేపు ఎగ్జామ్ లో ప్రధానమైన ఫోకస్ చేస్తాడు సార్. ఇంపార్టెంట్ సార్. 2024 సంవత్సరానికి అంతర్జాతీయ సాంస్కృతిక అవార్డు ఎవరితో సత్కరించబడ్డారు? అయ్యా 2024 సంవత్సరానికి ఎబెల్ బహుమతి గ్రహీత అండి సార్ ఇక్కడ మిచెల్ తల్లాగ్రాండ్. 2024 96 ఆస్కర్ అవార్డుల బెస్ట్ మూవీ అంటే ఓపెన్ హైమర్ అండి. బ్రిటన్ యొక్క అత్యున్నతమైన అవార్డు సునీల్ మిట్టల్ అండి. క్రిస్టఫర్ నోలన్ కూడా అవార్డు వచ్చిందండి. ఆన్సర్ ఇక్కడ మీనా చరణ్ సార్. ఈ మీనా చరణ్ సార్ ఇక్కడ ఢిల్లీ యూనివర్సిటీ సంబంధించిన యొక్క కళింద కాలేజీలో ఒక ప్రిన్సిపాల్ గా పనిచేస్తుంది. దళిత సాహిత్యం పైన దళితుల పైన ఇక్కడ ఈమె పోరాడుతున్నందుకు ఈమెకి యొక్క అవార్డును ఇవ్వడం జరిగింది సార్. మరొక అంశం సార్. భారతదేశంలో ఏ రాష్ట్రం ఏప్రిల్ 1వ తేదీన ఉత్కల్ దివస్ జరుపుకుంటుంది? నవంబర్ 1 అంటే ఇక్కడ సార్ ఇది వచ్చేసి కర్ణాటక అండి. ఇది ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఒడిశా రాష్ట్రం అండి. 1936 సార్ ఇక్కడ ఏప్రిల్ 1 నాడు ఒడిశా రాష్ట్రం ఇది ఏర్పడింది సార్. దాదాపు ఇది 89 ఏళ్ళు కూడా పూర్తి కావడం జరిగింది సార్. ఇదే ఏప్రిల్ 1 నాడు సార్ ఇక్కడ RBIని స్థాపించి 90 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 90 రూపాయల యొక్క సార్ 90 రూపాయల వెండి నాణెం సార్ ఇక్కడ వెండి నాణెమును రీసెంట్లీ ఆవిష్కరించారు సార్.
వెండి నాణాన్ని ఆవిష్కరించారు సార్. అయ్యా ఒడిషా అసెంబ్లీ స్థానాలు 147 అండి. బీఆర్ 240 అంటే బీఆర్ సరిగ్గా 243 అండి. ఈ మధ్యన బీఆర్ చెందిన వ్యక్తి కర్పూరి ఠాగూర్కి భారతరత్న అవార్డు అండి. 224 ఇవి కర్ణాటక అసెంబ్లీ స్థానాలండి. 234 ఇక్కడ తమిళనాడు అసెంబ్లీ స్థానాలండి. ఈ 224 అంటున్నాం సార్. ఇక్కడ భారత రాజ్యాంగంలో 22 భాషలు ఉన్నాయి. 24 ఆర్టికల్ ఇది. చైల్డ్ లేబర్ అండి. జిఎస్ లో ఈ విధంగా నీకు అవగాహన ఉండాలి. జిఎస్ లో ఈ టైపులో అవగాహన ఉంటే ఏ లెవెల్ అడిగినా మీరు క్యాచ్ చేస్తారు సార్ ఇక్కడ. ఓకే, మరొకటి సార్, ఇది ఇప్పుడే చెప్పుకున్నాం సార్. 5 కోట్ల రూపాయలతో ది రాయల్ కమిషన్ యొక్క సూచన మేరకి ఆనాడు ఏర్పడిన సార్ యొక్క బ్యాంక్ ఇది, ప్రపంచ బ్యాంకు. మరి ముఖ్యంగా సార్ అంటే సార్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడింది సార్ ఇది సార్ ఆన్సర్. ఈరోజు 90 ఏండ్లు పూర్తయిన సందర్భంగా 90 రూపాయలేక సార్ 90 రూపాయల వెండి నాణాన్ని నరేంద్ర మోడీ ఇక్కడ ఆవిష్కరించారు సార్. ఇక్కడ రీసెంట్ నాణ్యంను ఓకే ఆవిష్కరించారు సార్ రీసెంట్లీ. వరల్డ్ బ్యాంక్ సార్ ఇది 1945 డిసెంబర్ ఇది 27 అండి. వరల్డ్ బ్యాంక్ సార్. ఐఎంఎఫ్ కూడా డిసెంబర్ 27 అండి. ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఇది 1966 అండి. ఇది డిసెంబర్ అండి. ఆసియా అభివృద్ధి బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఇది మనీలా నగరం అండి. ఐఎంఎఫ్ వాషింగ్టన్ అండి. వరల్డ్ బ్యాంక్ వాషింగ్టన్ అండి. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ పాల్ సింగ్ బంగా అండి. ఇలాంటి అంశాలపై మీరు ఫోకస్ చేసుకోండి సార్. ఇవే సార్ ప్రధానంగా ఎగ్జామ్లో అడిగే అంశాలు సార్. మరొకటి సార్, ఈ మధ్యనే సార్ ఇక్కడ ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో తాత్కాలికంగా యునెస్కో జాబితాలో మధ్యప్రదేశ్ నుండి ఎన్ని కొత్త సైట్లు చేర్చబడ్డాయి? ఎన్ని సార్ ఇక్కడ? 5 కొత్త సైట్లు సార్. ఇక్కడ ఇప్పటికీ 2023కి సార్ ఇక్కడ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ లో ఇండియా నుండి సార్ ఇక్కడ 42కి చోటు కల్పించింది. 42సారి ఇది ఓఎస్ఆర్ల అంటే ఓఎస్ఆర్ల టెంపుల్ సార్ ఇది. 41సారి ఇది శాంతి నికేతన్ యొక్క విద్యా సంస్థ ఇది. 41సారి ఇక్కడ యునెస్కో. గ్యారంటీ బిట్టుండే సార్. ఇవే సార్ పోటీ పరీక్షల్లో అడిగే అంశాలు సార్. ఈ మధ్యన సార్ ఇక్కడ 2024 సంవత్సరము మార్చి 12వ తేదీ నాడు త్రివిధ దళాలు సార్ ఇక్కడ మరి అంటే ఈ మధ్యన సార్ ఇక్కడ మరి ఈ గగన్ శక్తి అనే ఆపరేషన్ నిర్వహించండి. ఓకే, ఈ మధ్యన సార్ ఇక్కడ ఎవరు సార్? వైమానిక దళం. ఏం సార్ ఇది? అంటే శిక్షణ యుక్తులు సార్ ఇది ఆన్సర్. ఇక్కడ ఆపరేషన్స్ నుంచి పోటీ పరీక్షల్లో ఏదో ఒకటి గ్యారంటీగా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ ప్రధానంగా. మరొకటి సార్ ఇక్కడ ఒక 2024 సంవత్సరం సార్ ఇది ఏప్రిల్ సార్ ఇక్కడ ఏప్రిల్ సార్ ఇక్కడ ప్రధానంగా మరి సార్ ఇక్కడ ఏప్రిల్ 1-2 తేదీలో సార్ ఇక్కడ ఒక సంస్కృత విద్యా పరిశోధన కోసం ఏ 2 దేశాలు ఇక్కడ అగ్రిమెంట్ చేసుకున్నాయి? లేదు సార్. ఈ మధ్య నరేంద్ర మోడీ భూటాన్ మార్చి 22-23 వెళ్తే భూటాన్ అత్యున్నతమైన అవార్డు ఇచ్చిందండి. ఓకే, ది ఆర్డర్ ఆఫ్ డ్యూక్ గ్యాల్ప్ అనే అవార్డు ఇచ్చారండి ఇక్కడ. ఓకే, నేపాల్ ఆన్సర్ సార్ ఇది. ఓకే, బంగ్లాదేశ్ షేక్ హసీనా 5వసారి పిఎం అండి. ఓకే, శ్రీలంక సార్ ఇక్కడ రనిల్ విక్రమ్ సింఘే. ఇది ఆన్సర్ కాదు సార్, నేపాల్ కంట్రీ ఆన్సర్. ఇండియా ఏ దేశంతో ఏ అంశాలపైన ఒప్పందాన్ని అంగీకరిస్తుంది? ఇలాంటి అంశాలపై కూడా మీరు ప్రధానంగా ఫోకస్ చేయండి సార్. సార్ ఏటీపీ ర్యాంకింగ్స్ లో చరిత్రలో అత్యంత పురాతన ప్రపంచ నెంబర్ 1 ర్యాంక్ ఎవరండి సార్ ఇక్కడ? ఓకే, అండీ ముర్రే కాదండి, ఈయన బ్రిటన్ కంట్రీ సార్. అండీ ముర్రే. ఓకే, రఫేల్ నాదల్ కాదండి, స్పెయిన్ సార్. ఈయన 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఉన్నాయి సార్. రోజర్ ఫెదరర్ సార్, ఈయన కాదండి, 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. స్విట్జర్లాండ్ కంట్రీ అండి. నవాకో జోకోవిచ్ అండ్ ఆన్సర్ 24 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ యొక్క విన్నర్ సార్. ఓకే, ఈయన బంగారం ఎన్ని క్యారెట్లు అండి? 24. యుఎన్ఓలో ఇండియా ఎన్నో దేశం అండి?
24 ఓకే సార్ 24 అంటున్నాం సార్. అంటే 24 ఆర్టికల్ ఏం చెప్తుందండి? చైల్డ్ లేబర్ గురించి. ఓకే, ఈ టైప్ లో మీకు అవగాహన ఉండాలి సార్. ఈ బిట్ ఇంపార్టెంట్ సార్. 2024 సంవత్సరం అండి, మరి ఫిబ్రవరి 22 నుండి సార్ ఇక్కడ 25 సార్ ఇది ఆపరేషన్ దోస్తీ పేరుతో ఇక్కడ ఒక మరి నావీ కోస్ట్ గార్డ్ దళాలు సార్, ఇక్కడ కోస్ట్ గార్డు మరి దళాలు ఇక్కడ విన్యాసాలు నిర్వహించాయి. ఎవరు నిర్వహించారు వీటిని? మాల్దీవులు. ఏ 3 దేశాలు పాల్గొన్నాయి? ఈ 3 దేశాలు పాల్గొన్నాయి. నిర్వహించింది ఇక్కడ మాల్దీవులు సార్. ఓకే, ఈ ఆపరేషన్ రేపు పోటీ పరీక్షల్లో మనకి ఎగ్జామ్ లో ఇది ఇంపార్టెంట్ సార్ ఇక్కడ. ఓకే సార్, ఈ మధ్యన సార్ ఇక్కడ భారతదేశంలో సార్ మరి మహాత్మా గాంధీ ఉపాధి హామీ కార్యక్రమం ద్వారా అత్యధికంగా వేతనం ఇస్తున్న యొక్క రాష్ట్రం అంటే హర్యానా సార్. కపిల్ దేవ్ ఈ రాష్ట్రమే, కల్పనా చావ్లా ఈ రాష్ట్రమే, మేల్ అండ్ ఫిమేల్ రేషియోలో చివరి ప్లేస్ ఉన్న రాష్ట్రం ఈ రాష్ట్రమే. చరిత్రలో 3 పానిపాట్ యుద్ధాలు జరిగాయి. పానిపాట్ ఇక్కడ ఉంది. బేటీ బచావో బేటీ పడావో ఇక్కడే స్టార్ట్ అయింది సార్. ఆన్సర్ ఏంటి సార్? 374 రూపాయలు సార్ ఎవ్రీ డేకి ఇచ్చేది. ఎవ్రీ డే సార్. ఆ తక్కువ 234 ఇది నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ లో ఇస్తున్నారు సార్, తక్కువ ఇక్కడ ఇది. ఓకే, ఇలాంటి అంశాలతో మరో క్లాస్లో కలుద్దాం సార్. ఇలాంటి ఎక్స్పర్ట్ యొక్క బిట్లు మీరు వినండి సార్. మన కిషన్ రేఖ ఆన్లైన్ అకాడమీ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేసుకోండి సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ అండి కాబోయే ఆఫీసర్లు అందరికీ.